ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ వేడుకలు పరేడ్ను ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానంలో జరిగిన పరేడ్కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి మరిచిపోలేని క్షణాలని అన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే బాధగా ఉందని చెప్పుకొచ్చారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లు చూసినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టాలని వెల్లడించారు. You have given us the technology-driven policing standards by use of artificial intelligence. అట్లా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో మీరు వైద్యవాడలో అస్త్రం వాడడం ఒక కంట్రీలో ఫస్ట్ టైం మీరు చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖగా భారత బాధితులు స్వీకరిస్తున్నటువంటి హరీష్ బాబు గారు